విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 18 నెలలుగా ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేశానంటూ చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ఆర్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారని, గోపాలపట్నం మెయిన్ రోడ్డు మీదుగా పాత గోపాలపట్నం, ఇందిరానగర్, లక్ష్మీనగర్ మీదుగా బైక్ ర్యాలీ జరిగిందని తెలిపారు. సార్ రోలింగ్ ఈరోజు బెహర భాస్కర్ గారి ఆధ్వర్యంలో 91, 92 వార్డుల్లో ఈరోజు రోడ్ షో చేయడం జరుగుతుంది. మరి ప్రతి వార్డులో రోడ్ షోలోని అశేష స్పందన ప్రజల దగ్గర నుంచి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను రాత్రి 10 గంటల లేట్ అయినా కూడా 10 గంటలకు కూడా మహిళలు దండాలుగా వచ్చి మాకు ఎదురొచ్చి మాకు స్వాగతం పలకడం అన్నది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభివృద్ధి, దాంతోపాటు మేము ఈ 18 నెలల్లో కూడా మా నాయకులు, కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ 18 నెలలు కష్టపడి ఈరోజు ప్రజలతో ఉండి, ఈరోజు ప్రజల తాలూకా మన్ననలు పొంది, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటు అడిగే బాధ్యత అసలు మాకు ఇవ్వటం లేదు. వాళ్ళంతటా వాళ్ళే మేము కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం, అదేవిధంగా మిమ్మల్ని ఎమ్మెల్యేని చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. రేపు వచ్చే నెలలో 13వ తారీఖుని వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి వైఎస్ఆర్సీపీకి వన్ సైడ్గా ఓటేసే పరిస్థితి అయితే ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో ఉంది. తప్పకుండా మన వెస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా వేయడం, వైజాగ్ వెస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడం సాధ్యం. సరే, ప్రతిపక్ష వాళ్ళు 4 లోకల్ ఫీలింగ్ తీసుకొస్తున్నారు. దానిపై నేను పుట్టిందే వైజాగ్లో, నేను పెరిగిందే వైజాగ్లో, నేను 35 సంవత్సరాల పైన నుంచి వైజాగ్లో ఉంటున్నాను. వీళ్ళు చెప్తున్నాను కదా, ఇక్కడ లోకల్కి వీళ్ళే కాదు, ఎవరైనా ఒపోనెంట్ టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకలే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఏమీ ఆడు చెప్పలేకపోతున్నాడు. ఆయన ఈరోజు వాళ్ళు మీటింగ్లు చూస్తూ ఉంటే, ఆడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈయన కానీ మీటింగ్లు చూస్తుంటే అందులో ఏమీ లేవు. ఏమైనా ఉంటే పూర్తిగా జగన్ 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 కాదు ఒకటే తప్ప ఇంకో స్మరణ ఏం లేదు వాళ్ళకి. నేను అనుకోవడం ఏదో ఆయన తలుచుకున్నట్టు దేవుని తలుచుకుంటే ఇంకా వాళ్ళకి పుణ్యమైనా వస్తుంది. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దృష్టిలో దేవుడు అయి ఉంటాడు, అందుకని అన్నిసార్లు వాళ్ళు తెలుసుకుంటారు. మరి మేము ఎప్పుడూ కూడా ఇక్కడ ఈ దగ్గరికి వచ్చేసరికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే నాన్న లోపలన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు అతను నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. నేను ఈరోజు నువ్వు లోకల్ అయి ఉండి 5 సంవత్సరాలు